సమయం ఇది. ఇప్పుడైతే మేము బీడింగ్కి వెళ్తున్నాము బొడ్డంకి అని చెప్పి. ఇప్పుడైతే బీడింగ్కి వెళ్ళాక మేము కొన్ని లొకేషన్ అనేది తీసి మీకు చూపిస్తాం. అలాగే బొడ్డం కూడా చూపిస్తాం. ఇంటికి వెళ్ళేది వచ్చేది మొత్తం మీకు చూపిస్తాం మేము. ఆ బొడ్డం అనేది ఎలా తీయాలో, ఎలాగో తీసుకురావాలో, ఎలాగో దుబ్బు నుంచి ఎలా తీయాలో, ఆ దుబ్బు ఎలా ఉంటుందో అది మొత్తం మీకు వివరంగా చూపిస్తాము. చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో నేను బ్యాగ్ పట్టాను. ఇందులో ఏంటంటే ఉన్నాయంటే ఇందులో అన్నము, తర్వాత నాగలి దుంపలు ఉడకబెట్టినవి తీసుకెళ్తున్నాం. మేము ఎక్కడ ఆకలిస్తే అక్కడ తింటాము. అయితే మేము టిఫిన్కి మామూలు టిఫిన్ చేసి బయలుదేరాము ఎర్లీగా. కొండకి వెళ్ళాక మీకు అన్ని వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతాము. చూడండి, తప్పకుండా చూడండి. చూడండి, మేమైతే ఈత పురుగులకి వచ్చాం. మేమైతే బొడ్డెం పురుగులు అంటాము. ఆ పురుగులకి అయితే వచ్చామన్నమాట. ఇంత పెద్ద కొండ ఎక్కాలి, ఆ శివారు దాకా అయితే వెళ్ళాలన్నమాట. మేము ఇలాగ వెళ్తున్నాం. ప్రజెంట్ దిగు మా వాళ్ళు వెళ్తున్నారు. నేనైతే ఇలాగ దిగేసి వెళ్ళిపోవాలా. చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, ఒకసారి చూపిస్తానుగా, ఒకసారి చూడండి పూర్తిగా. ఓకేనా? ఇలాగైతే దిగాలి. చాలా భయంకరము, చాలా లోతైన ప్రాంతం అన్నమాట ఇది. ఈయనమం ఒక 40-50 కిలోమీటర్ దాకా రావాల్సి ఉంటుందన్నమాట. చాలా దూరం. మేము ఎర్లీగా టిఫిన్ చేసాము. లేచిన వెంటనే 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పటిదాకా ఎంత 8 అవుతుంది ప్రజెంట్. ఇంకా కొండకి ఇంకా చేరలేదు. అది వెళ్తున్నారు. నేనైతే బ్యాక్ సైడ్ నుంచి వీడియో కవరప్ చేసి వెళ్తున్నా. ఇలాగ ఉంటుంది దారి. చూడండి ఒకసారి, చాలా భయంకరమైన దారి దిగి వెళ్తున్నారు. వీడియో చూపిస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్, మనవాడైతే కనుక పొడిచాడు. చూసారా, కొవ్వు ఇలాగ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా. यामध्ये सिराजम्मा उत्तर ఓకే. रागर को नहीं नाटे
ಜೋರು ಕೊಡ್ತೀವಿ ಕೊಡಲಾಗಿದ್ದೆ ನಾನು. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈ కొండ మధ్యలో ఉన్నాను అనమాట. నేను ఈ మధ్యలో ఏ చోటు ఉన్నానో ఏ ప్రాంతం ఉన్నానో నాకు తెలియని పరిస్థితి. ఒకసారి నేను చూపించుకుంటాను, ఒకసారి చూడండి. ఇదిగో చాలా కింద ఉన్నాయి ఊర్లు, నేనైతే కొండ మధ్యలో ఉన్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదిగో నేనైతే ఈ రాళ్ళ దగ్గర అయితే కూర్చున్నాను ప్రజెంట్. ఇదిగో చూసారా ఎలాగున్నాయి ఈ రాళ్ళు, ఇదంతా పెద్ద పెద్ద రాళ్ళు అనమాట. నేనైతే ఇదిగో బొడ్డగా అయితే ఎన్ని తీసాను. ఇది ఈత పురుగులు, మేము తింటాం అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఇంత తీసాను, ఇంతవరకు తీయాలని ఆశపడుతున్నాను. తీస్తానో లేదో ఒకసారి సాయంత్రం వరకు చూద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే బొడ్డానికి వచ్చాము వీడికి. అయితే ఇప్పుడు సాయంకాలం అయింది, వెళ్తున్నాం. ఇదే దారి అన్నమాట, మా తోవ ఇదే మా దారి. అయితే మాకు ఇన్నే దొరికాయి ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తే కూర ఎలా చేయాలో మీకు చూపెడతాము. ఇది బొడ్డెం అనమాట, చూడండి. అయితే కొద్దిగా లేతగా ఉన్నాయి. ఫిబ్రవరి మార్చ్ టైంలో అయితే ఎర్రగా వస్తాయి రంగు, అయితే తెల్ల రంగులు ఉన్నాయి. ఇప్పుడు టైం సీజన్ ఇంకా కాలేదు. అయితే తమ్ముడు అడ్డకాయలు ఒక 2 కోసాడు. ఎదుగో ఫ్రెండ్స్, అడ్డకాయలు కూడా కోసాడు తమ్ముడు. తినేది మొత్తము నెక్స్ట్ వీడియో చూపిస్తాము. టైం లేదు మాకు, ఇంటికైతే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, లైక్ కామెంట్లు అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొడ్డెం వండేసాము. వంట కార్యక్రమం అయిపోయింది.
ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో చూద్దాం. ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా ఉండేను అనమాట. టేస్ట్ చేద్దాం. వేరే లెవెల్ ఫ్రెండ్, చాలా బాగుంది. చికెన్ మటన్ పనికి రాదు, అలా ఉందన్నమాట. ఇంకా చూడండి, ఇదిగో ఇలా ఉంటుంది. మీరేమంటారో కామెంట్ తెలియపరచండి. మీరు పురుగులు అంటారా, బొడ్డేమంటారా? ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే దీనికి సేకరిస్తాం, ఇది తీసుకొచ్చి ఇలా ఉంటామండి, మేమైతే తింటాము. ఇదిగో భలేగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. ఇలా అన్నంలో కలిపి జ్యూసు ఇలా తింటుంటే నాటు పనికి రాదు, అలా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది.